అందరికీ నమస్కారం. ఇళ్లలోని షోకేసుల్లోని చాలా రకాల బొమ్మలు అమరుస్తూ ఉంటారు. అయితే ఏ వస్తువులు అమరిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అన్నది చాలామందికి తెలియదు. ఇక్కడ ఒక 5 వస్తువుల గురించి మనం చెప్పుకుందాము. ఆ వస్తువులు అమర్చడం వలన ఎటువంటి లాభం ఉంటుందో మనం తెలుసుకుందాము. విష్ణు సంహిత అనే గ్రంథంలోని గృహములో ఏ వస్తువులు అమర్చాలి, వాటి వల్ల ఎటువంటి లాభము కలుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. మొదటిది ఏనుగు బొమ్మలు తొండం పైకెత్తి ఘీంకారం చేస్తున్నట్లుగా ఉంటాయి. అటువంటి ఏనుగు బొమ్మలు ఇంట్లో అమర్స్తే ధనం అభివృద్ధి చెందుతుంది. రెండవది గుర్రం బొమ్మ. ఈ గుర్రం తలభాగం కానీ గుర్రం బొమ్మ కానీ షోకేస్లో అమర్చినప్పుడు ఆ ఇంట్లోని విద్యార్థులకు విద్య బాగా అభివృద్ధి చెందుతుంది. మూడవది 2 చేపలు ఎగురుతున్నట్లుగా బొమ్మలు కానీ ఫోటోలు కానీ లభిస్తూ ఉంటాయి. వీటిని గృహంలో అమరిస్తే ఆ గృహంలో ధనానికి లోటు ఉండదు. అవే చేప బొమ్మలు బంగారు రంగులో ఉంటే మరింత పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. 4వది గోమాత బొమ్మ. ఇది ఇంట్లో ఉన్నప్పుడు సంపద అభివృద్ధి చెందుతుంది. గోమాత లక్ష్మీప్రదం. ఇక 5వది తాబేలు బొమ్మ. ఈ మధ్యకాలంలోని ఎక్కువగా ఇళ్లలో ఆఫీసుల్లో ఈ తాబేలు బొమ్మలు అమరుస్తున్నారు. ఈ తాబేలు బొమ్మలు రాగితో చేసినవి, గాజుతో చేసినవి, పింగాతినితో చేసినవి, ఇంకా వెండితో, బంగారంతో ఇలా అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. రాగి తాబేలు బొమ్మ ఉన్నప్పుడు దంపతుల మధ్య కలహాలు లేకుండా కుటుంబంలోని సభ్యులందరి మధ్య అన్యోన్యత ఉంటుంది. వెండితో చేసిన తాబేలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పింగాణి లేదా గాజుతో చేసిన తాబేలు బొమ్మ ఉన్నప్పుడు కుటుంబం సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. తాబేలు బొమ్మ ఏర్పాటు చేసినప్పుడు తాబేలు యొక్క ముఖం ఉత్తరం వైపు ఉండేలాగా మనం పెట్టాలి. ఈ మధ్యకాలంలోని చాలామంది తాబేలు ఉంగరాలు కూడా ధరిస్తున్నారు. బంగారు తాబేలు ఉంగరం ధరిస్తే ధన సంపద, వెండి తాబేలు ఉంగరం ధరిస్తే మానసిక ప్రశాంతత, రాగి తాబేలు ఉంగరం ధరిస్తే ఆరోగ్య ప్రాప్తి, దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడతాయి. తాబేలు బొమ్మ ధరించినప్పుడు తాబేలు యొక్క ముఖము ధరించిన వారి చేతి మణికట్టు వైపు చూస్తూ ఉండేలాగా ధరించాలి. ఈ 5 రకాల బొమ్మలు ఇంట్లో ఏర్పాటు చేసినప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.